యాదాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులకు వీల్ చైర్లు, ట్రై సైకిళ్లు, వినికిడి యంత్రాలు, కర్రలు, ఇతర అవసరమైనటువంటి ఉపకరణాలను అందజేశారు. అనంతరం దివ్యాంగ విద్యార్థుల యొక్క కుటుంబాలతో అయితే మాట్లాడడం జరిగింది. దివ్యాంగుల జీవితాన్ని మరింత సులభతరం చేయడమే తమ యొక్క లక్ష్యమని కూడా తెలియజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హులైనటువంటి లబ్ధిదారులకు చేరవేస్తామని కూడా తెలియజేశారు. నా జీవితాశయంలో ఒక బృహత్తర కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా సిబ్బంది అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నా ఆశయం ఆలోచన అంతా కూడా నిరుపేద విద్యార్థులకి అదేవిధంగా నిరుపేద కుటుంబాలకి ఆసరా కల్పించాలని నా యొక్క ప్రముఖ ఉద్దేశంతో ఈరోజు నేను నా 10 ఏళ్ల సర్వీస్లో రాజకీయ రంగ ప్రదేశాల సర్వీస్లో కూడా ఆరోగ్యం అనే శీర్షికనే నా మొదటి ప్రయాణం నడిచింది. దానిలో కూడా నేను ఎంతోమంది వికలాంగులకి అటువంటి 10 ఏళ్ల కాల పరిమితి నాది. నేను కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా నన్ను పరిచయం చేసింది ఈ యొక్క సమాజానికి పరిచయం చేసింది ఆరోగ్యం అనే శీర్షిక. అది కూడా ప్రతి ఆదివారం వస్తే ఉదయం లేచి పూర్వమన లేచి 5 గంటలు లేచి ఏదన్నా ఒక ఊరు వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత పక్షవాతంతో పడిపోయినటువంటి ఒక పేషెంట్ దగ్గరికి వెళ్తాం. కాళ్ళు నడవలేనటువంటి పేద వర్గానికి వెళ్ళిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత నేను ఫిజియోథెరపీ చేసేవాడిని. ఆ ఫిజియోథెరపీ చేయటం వల్ల సుమారు నేను ఒక 82 మందికి చేస్తే సుమారు 13 మంది ఈరోజు నడవగలుగుతా ఉన్నారు. 11 మంది నడవగలుగుతాను. అది 10 ఏళ్ళలో విజయం సాధించిన. అది నన్ను ఒకంత ఎత్తుకు నన్ను చేర్చి తన యొక్క సామాజిక సేవ ఈ యొక్క సమాజానికి మన ప్రజలకి ఎంతో అవసరపడుతుందని ఆలోచనతో నిండని మనసుతో మీరందరూ ఆశీర్వదించిన శుభవేళ. నాకున్నటువంటి శక్తిని అంతా ఒడిసి పట్టుకొని ఎంతవరకు అయితే నిరుపేద ప్రజలకి ఎంతవరకు అయితే సేవ చేయగలనో అంతవరకు వెళ్ళాలనే రాజకీయ వేదిక ఈరోజు. ఎందుకంటే ఈరోజు ఎంతోమంది నిరుపేదలకు ఆసరా కల్పిస్తున్నాడు ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు. దానిలో నేను అనుకున్నటువంటి ఆశయాల ఆలోచనలో తగ్గట్టుగా ముఖ్యమంత్రి గారు ఉండటం, నేను చేసే సేవా కార్యక్రమాలు కూడా ఇంకా ముందుకెళ్ళేట అవకాశం నాకు దొరకడం కూడా చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఎందుకంటే రాజకీయాలు ఇవాళ ఉంటే రేపోతాయి, ఎవరు కూడా శ్రేష్టంగా కారు. కానీ సామాజిక సేవ అనేది ఒక్కటే మాత్రానికి విధానంగా నేను నడుచుకుంటాను. మీరు ఎలా అయితే సార్ తనకు చేస్తే వస్తుందని చెప్తే మాత్రం ఖచ్చితంగా దాన్ని ఫాలోఅప్ చేద్దాం. అక్టోబర్ సెప్టెంబర్ అనేది మీరే డిసైడ్ చేయాలి. సార్ కూడా ఆల్రెడీ ఇక్కడే ఉన్నారు. అవసరమైతే నేనే ప్రాథమికంగా నేనే బాధ్యత తీసుకుంటాను. నేనే వాళ్ళని ట్రాన్స్పోర్టేషన్ కంపెనీ నేనే చూసుకుంటాను. వాళ్ళకి సర్జరీ అయ్యేంత వరకు కూడా బాధ్యత, రెస్పాన్సిబిలిటీ కూడా నేనే తీసుకుంటాను. నాది బాధ్యత అని కూడా చెప్తాను. వాళ్ళకి మాట ఇచ్చాను, మాట ప్రకారంగా నేను తీసుకెళ్తానని చెప్పేది కూడా చెప్తాను. అట్లా